ఎస్ప్లెనేడ్ బస్ స్టాప్ అదే ట్రామ్ స్టేషన్ నుంచి మనం ఇక్కడ గరియాహట్ అని యాక్చువల్గా ఒక రూటే నడుస్తుంది ట్రామ్ రూటు, మిగతావన్నీ క్లోజ్ చేశారు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల. గరియాహట్ మార్కెట్ వరకు మనకు తెలియదు కదా ఇక్కడ ఏదేంటో, అందుకని లాస్ట్ స్టాప్ తీసుకున్నాం. లాస్ట్ స్టాప్ గరియాహట్ మార్కెట్ చాలా పెద్దదంటే అది చూద్దామని ఇప్పుడు నడుచుకుంటూ అటు వెళ్తున్నాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, మనం ఇప్పుడు గరియాహట్ మార్కెట్ దగ్గర ఉన్నాం. కలకత్తాలో గరియాహట్ ఇందాక అనుకున్నాం కదా, పెద్ద మార్కెట్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామని. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. గరియాహట్ మార్కెట్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఇది కలకత్తాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ అన్నమాట. ఇది కూరగాయల మార్కెట్. ఇది కూడా మొత్తం అంతా ఒకే మార్కెట్లో ఇవన్నీ ఒక ఫ్లోర్ అవి ఒక ఫ్లోర్ ఇవి ఇలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది సిటీ మధ్యలో. వావ్, ఫిష్ మార్కెట్ చూడండి. ఇది గరియాహట్ ఫిష్ మార్కెట్ అన్నమాట. సిటీ మొత్తానికి ఎంత పెద్ద సిటీ ఫుడ్ సప్లై చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. ఇంటి గంటకి మిట్ట మధ్యాహ్నం కూడా చూడండి. ఎంత పెద్ద ఫిష్, అమ్మో ఎంత పెద్ద, నేను వైజాగ్ బీచ్లో కూడా చూడలే. చూసారు కదా, ఇది ఫిష్ మార్కెట్. మొత్తం చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మీకు A to Z అండి. ఇక్కడ ఇంట్లోకి కావాల్సిన ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి ప్రతిదీ అవైలబుల్గా ఉంది మార్కెట్లో. దొరకందంటూ ఏదీ లేదు. ఫిష్కి ఐస్ కూడా వేశారు. ఓ, ప్రాన్స్ చూడండి. టైగర్ ప్రాన్స్ అంటారు కానీ వాటి బాబులా ఉన్నాయి. టైగర్ ప్రాన్స్ కంటే పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ సముద్రపు చేపలు అనుకుంటా. డిఫరెంట్ ఫిష్ ఉన్నాయి ఇక్కడ. ఎంతసేపు అని ఫిష్ చూస్తాం, ఆకలేస్తాం పక్కన. అలా చూసుకుంటే బయటికి వెళ్దాం. ఎక్కడ చూసినా వామ్మో ఇంత ఫిషా. సముద్రంలో చేపల బోట్లో కూడా ఇంత ఫిష్ ఉన్నదేమో. జస్ట్ సెంటర్లో, మార్కెట్ సెంటర్లో ఫిష్ సేల్స్ ఉంది. ఇక A to Z మనం ఇది రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంటే షాప్ వీడియో తీయమంటున్నాడు ఆయన. మామూలుగా మన సైడ్ మార్కెట్లు అంటే ఎలక్ట్రానిక్స్ అవి ఉండవు, కానీ ఈ మార్కెట్లో ఎలక్ట్రానిక్ షాపులు కూడా ఉన్నాయి. చూడండి, అసలు A to Z మనకు అర్థం కాని ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎలక్ట్రానిక్స్, మనకి ఇంట్లో పెట్టుకునే సూవెనీర్స్ అవ్వండి, పెయింట్స్, ఆర్ట్స్, ఒకటి కాదండి మార్కెట్లో. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కడైనా వేరే సిటీస్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ లోకల్ మార్కెట్స్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయాలి. ఇదే మార్కెట్లో మళ్ళీ పువ్వులు, మొక్కలు ఇంచుమించు చిన్న సైజు నర్సరీనే మెయింటైన్ చేసేస్తున్నారు ఇక్కడ లోపల. చూడండి, డిఫరెంట్గా మినియేచర్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, మంచి ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఏమైనా అద్భుతంగా ఉంది ఈ మార్కెట్లో తిరగడం మాత్రం. మనం నిజంగా నాకు నాకు కుదరదు, కానీ కుదురుంటే మాత్రం చాలా కొన్ని తీసుకెళ్ళేవాడిని ఇక్కడ నుంచి. ప్లాంట్స్ ఇవి మనకు కనపడిన డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ మనం అలా చూసుకుంటా మనం మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. మనకి మళ్ళీ బస్సు ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి సిలిగురికి బస్సు ఉంది మనకి. అర్జెంటుగా కలకత్తా వదిలేసి వెళ్ళిపోవాలి, లేకపోతే బస్ మిస్ అయింది మార్కెట్ నుంచి మనం వెళ్ళకపోతే. మార్కెట్ మొత్తం తిరిగేటప్పటికి నీరసం వచ్చింది. చూశారు కదా, ఇంత పెద్ద మార్కెట్ అంటే నేను మొత్తం రికార్డ్ చేయలేదు, కానీ ఇదంతా చేస్తే మీకు బోర్ కూడా. కానీ కాళ్ళ నొప్పులు వచ్చినాయి, చెమటలు పట్టేస్తున్నాయి ఫుల్గా.
మార్కెట్ అయితే చాలా పెద్దది. కలకత్తా వస్తే మాత్రం కంపల్సరీ మార్కెట్ విజిట్ చేయండి. మీకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు.